తన ఎదుటనున్న ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి: ఆనందము, అవమానము, సిలువ. తన ఎదుటనున్న ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించెను. అందరు చెప్పండి చూద్దాం. ఇదొక్క ముక్క చెప్పండి అమ్మా. అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాను. బైబిల్లో జీవం ఉంది. బైబిల్లో దేవుని ఇప్పుడు ఒక మనిషి బ్రతకాలంటే ఆ మనిషిలో జీవం ఉండాలి. ఆ జీవం ఎక్కడుందంటే, మనిషిలో ఉన్న జీవం ఎక్కడుందంటే రక్తంలో ఉంది. జీవం అంటే లైఫ్, లైఫ్ అంటే ప్రాణం. మనిషిలో ఉన్న ప్రాణం ఎక్కడుంది చెప్పండి? రక్తములో ఉంది. బ్రెయిన్లో లేదు, కిడ్నీలో లేదు. బ్రెయిన్ పని చేయకుండా బతుకుతాడు, కిడ్నీ పని చేయకుండా మనిషి బతుకుతాడు. రక్తం పని చేయకుంటే, రక్తం సప్లై కాలేదనుకో మనిషి చచ్చిపోతాడు. రక్తమే మనిషిని బ్రతికిస్తుంది. అట్లా ఆత్మను బ్రతికించే జీవం ఏదంటే దేవుని వాక్యం. దానికి దీని పేరు జీవవాక్యము. ఏమంట? వాక్యములో ఏముంటుందంట? జీవం ఉందండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు. నేను అనుకున్నా ఆయనలో జీవం ఉండేనంటే ఏందిరా ఏందిరా అని చాలా చాలా కష్టపడ్డా. ఓ రోజు దేవుడు అంటే, ఒరే పిచ్చోడా, నా జీవము దేవుడు, నా వాక్యమేరా అన్నాడు. నా జీవం ఏంది? ఎందుకంటే వాక్యము దేవుడై ఉండేను. ఆయన వాక్యమే దేవుడు, వాక్యమే జీవం. కాబట్టి వాక్యములోనే దేవుని జీవము ఉంది అని అర్థం. ఎవరైనా సరే మీరు దేవుని జీవములో అంటే ఈ లోక సంబంధమైన ప్రాణములో ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఎన్నో ఉన్నాయి: ఎక్సర్సైజు, ఫుడ్డు, మంచి రెస్ట్, నో స్ట్రెస్. ఈ 4 ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. డబ్బులో కూడా జీవం. డబ్బు ఉంటే మనిషి బతికిపోతాం. బతుకమండి. డబ్బు ఉందంటే బతుకుతాం లేదా? చచ్చేటోడు బతుకుతాడు. రే నీ కోటి రూపాయలు లాటరీ తగిలిందంటేనే వాడు సాగుకురాడు. ₹1 వాడు లేసి బతుకుతాడు, నేను బతకాలని. అంటే మనిషి డబ్బులో కూడా జీవం ఉంది మనిషి బ్రతకడానికి. తిండిలో జీవం ఉంది, ఆక్సిజన్లో జీవం ఉంది, ఎనర్జీ డిఎన్ఏలో జీవం ఉంది. ఈ భౌతిక సంబంధమైన జీవం ఇది. ఇదేంటంటే పర సంబంధమైన జీవం. ఆ జీవం ఎక్కడుందంటే వాక్యములో ఉంది. దేంట్లో ఉంది? నేను పెన్ను తింటావారా? తిను. వాళ్ళు ఎవరే కానీ వాక్యం వినట్లే. ఆ మొత్తం బ్యాచ్ చేలు కట్టుకోండి, ముందు కూర్చునే నేర్చుకోండి. మీకు ఇప్పుడే 70 గోడకి ఆనుకొని వచ్చాడు జోయలు, మొత్తం గోడకే ఆనుకుంటాడు. 70 ఏళ్ళు కదా, అందుకు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము? జీవం, వాక్యములో ఉన్న జీవం. ఇప్పుడు వాక్యములో ఒక చిన్న మాట మనకు జాగ్రత్త తినండి. నీ ఆత్మలో నీవు వర్ధిల్లాలంటే వాక్యములో ఉన్న జీవాన్ని పట్టుకో. వాక్యములో ఎక్కడుంది జీవము? చిన్న వాక్యం. తన ఎదుటనున్న ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించే. ఇది కూడా చాలా పెద్ద వాక్యము, అంత చెప్పలేను. దాంట్లో ఒక బిట్టు చెప్తా. అవమానం నిర్లక్ష్య పెట్టడం. సిలువ అంటే ఏంది? అవమానం. సిలువ అంటే ఏందన్నా? సిలువలో ఏమేమి అవమానాలు ఉన్నాయి అని చెప్పలేను, ఒక 5 చెప్తా. సిలువలో 5 అవమానాలు ఉన్నాయి. అందరూ చెప్పండి, సిలువలో ఏమేమి ఉన్నాయి? 5. ఒక అవమానం ఏంటంటే తల మీద ముళ్ళకిట వేసి కొడతారు. అవమానమా కాదండి? తలకు ముళ్ళకిట వేసి కొట్టడం అంటే అవమానం. పూర్వకాలము తప్పు చేసిన ఏం చేసేవాళ్ళంటే గుండు కొట్టించి తలకు సున్నం బొట్లు పెట్టి గాడిద కూర్చోబెట్టి ఊరేగించేటోళ్ళు. మేము చిన్నప్పుడు ఒక పల్లెలో ఉండేవాళ్ళం. పల్లెప్పుడు ఒక ఆయన ఇట్లా గాడిద కూర్చోబెట్టి తలకు గుండు కొట్టించి సున్నం పెట్టి గాడిద ఊరేగిస్తారు, సగం బట్టలేసి. ఇంకా ఆ దెబ్బతో వాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఊళ్ళోంచి వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి గాడిద ఊరేగించాలి. అది మనకు తెలిసిన అవమానం. ఇంకా కొన్ని అవమానం ఏరా, కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు, ఏం నాయనా 10 మందిలో తల ఎత్తకుండా చేస్తేవి కదరా, మనుషులు ఉమ్మిచ్చే పని చేస్తేవి కదరా అంటారు. మనిషిని ఎప్పుడు ఉమ్మేస్తారు? మనుషులను ఉమ్మేసే సందర్భం వస్తుంది. ఎప్పుడు ఉమ్మేస్తారు? వాడచ్చి కాకరిచి వాని బతుకుతూ అంటారు.
అంటే అర్థమైంది. ఉమ్మేయడం అనేది ఏంటి చెప్పండి? అవమానం. ఇప్పుడు యేసు స్వామికి అవమానం జరిగింది. ఏం జరిగింది? జాగ్రత్త అండి, యేసు ప్రభువునకు జరిగిన అవమానముతో మనకు జరిగే అవమానాలు టాలీ చేసుకుంటే అసలు అవమానాలే కాదు. నీకు ఎంత పెద్ద అవమానం జరిగినా యేసు ప్రభువుకు తబల మలకూడదు ఇను యేసు ప్రభువుకు జరిగిన అవమానముతో పోల్చుకుంటే మనకు జరిగే అవమానాలు కాదు అసలు సమానం. అప్పుడు అక్కడ ఒక మాట ఉంది, యేసు ప్రభు ఏం చేశాడట? అవమానం ఏం చేశాడట? లైట్గా తీసుకోవడం. ఎంత పెద్ద అవమానం జరిగితే కూడా లైట్గా తీసుకో. అది మనం నేర్చుకోవాలా. అవమానాలు ఏం చేయాలో క్రైస్తవుడు నిర్లక్ష్య పెట్టాలి. ఇప్పుడు యేసు ప్రభు జరిగిన అవమానాలు 5 చెప్తా, టైం అయిపోతుంది. ఒక అవమానం ఏంటంటే ఆయన తల మీద ముళ్ళగిడం కొట్టారు. చాలా ఉన్నాయి, కొన్ని చెప్తున్నా. రెండోది ఆయన దిగంబరంగా వేలాడదీశారు. మూడవది మూడవది ఏం చేశారే చెప్ప? బల్లెంతో పొడిచారు. గుడ్. 3. 4 ఏం చేశారు? శిలో మీద వేలాడదీశారు. 5 ఏం చేశారు? మాచిపత్రి దాపిచ్చారు. గుడ్. 5 చేశారు. లేకుంటే ఇట్లా చెప్తాం, మాచిపత్రి దాపిచ్చారు, ముళ్ళగిటం కొట్టించారు, శిలోమ్రాను మీద వేలాడదీశారు, దిగంబరంగా వేలాడదీశారు, తర్వాత బల్లెంతో పొడిచారు. 5 చాలా ఉన్నాయి, 5 చాలు, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీద చూద్దాం. 5 చెప్పేసి ముగిస్తా. ఒకటి చెప్తాను, తల మీద ముళ్ళగిటం కొట్టడానికి అర్థం ఏంటంటే ఫస్ట్ జాగ్రత్త. ఆయన ఒక మాట అందరూ చెప్పండి, యేసు ప్రభు యొక్క ఆనందం ఎవరు? ఆయన ఆనందం ఏమిటి అంటే మనమే ఆయన ఆనందం. చెప్పండి, మనం రక్షణ పొందడమే ఆ మహానందం, మనం పరలోకం చేరడమే మహానందం. నాకు అనిపిస్తుంది ఒకసారి, ఒకవేళ నేనే పరలోకం పోయినా అనుకోండి, నేను పరలోకంగా పోయినప్పుడు యేసుప్రభు నాకు ఎదురొస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. వచ్చి అంటే నా ఫీలింగ్ అది సెకండరీ, నా ఫీలింగ్ ఎదురొస్తాడు. ఎదురొచ్చినప్పుడు లేకుంటే యేసుప్రభు రాకున్నా అబ్రహాం వస్తాడు. పరలోకం మరొక పేరు అబ్రహాం రొమ్ము, పరదేశ్ మరొక పేరు అబ్రహాం రొమ్ము. పరలోకంకి వచ్చే వాళ్ళందరికీ గేట్ దగ్గర మనకు అబ్రహాం ఎదురవుతాడంట. బైబిల్లో ఉన్న అబ్రహాం, నేను కాదు, ఆ బైబిల్లో ఉన్న అబ్రహాం ఎదురయ్యి కౌగిలించుకుంటాడంట. కౌగిలించుకొని వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి రొమ్ము అనిస్తాడంట. అంటే ఇట్లా మొత్తం హలాయి బలాయి రొమ్ము అనిచ్చుకొని కౌగిలించుకొని లోపల తీసిపోతాడంట. ఎవరు? అబ్రహాం. అది పరలోకంకి ఒక గుర్తంట. అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు లాజరు కొనిపోబడును. కాబట్టి పరలోకం వెళ్ళినప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది, యేసుప్రభు ఒక మాట అంటాడేమో, అమ్మయ్యా వచ్చినావు బిడ్డ, అంతే చాలు, నువ్వు వచ్చినావు కదా నాకంతే. రక్షణ పొందిన వాళ్ళు కూడా ఏర్పరచబడిన వారు సైతము తప్పిపోయే కాలం ఇది. మా భార్య పేరు మేరీ. ఆమెకు వాళ్ళ చిన్న ఆయన కొడుకున్నాడు, ఆ పేరు పాత పేరు నబీరస్తులు. అయితే ఆ పిల్లని ప్రభులోకి తెచ్చుకుందాం, మా భార్య తెచ్చుకుంది. ఎంత కష్టపడిందో వాని కోసం నాకు తెలుసు, మీకు చెప్తే నమ్మరు. వాని ఫీజులు కట్టడానికి ఆమెకున్న సర్వస్వం డబ్బులని ఇచ్చింది వాడిని చదివించడానికి. వాడిని చాలా పెద్ద చదువు చదివించింది. రక్షించబడ్డాడు. మేము ఒక 2-3 సంబంధాలు చూసాం. మా సంబంధాలు కాలుతుంది అన్నాడు. వాడికి ఇష్టమైన అమ్మాయిని చేసుకున్న తర్వాత సరే ఓర్చుకున్నాం, అయినా పర్లేదు ఓర్చుకున్నాం. ఆఖరికి ఏం చేశాడంటే జోవా విట్నెస్ ఫ్రెండ్షిప్ చేశాడు. ఏం చేశాడు? జోవా విట్నెస్. ఇప్పుడు ఆ బాబు మాతో పరిచయం లేకుండా అయిపోయి ఇప్పటికి 15 సంవత్సరాలు, 15 ఏళ్ళుగా ఆ బాబు మాకు సంబంధాలు లేవు. మేము కనపడితే కూడా ప్రైజ్ లాడ్ చెప్పడు. మా శుభకార్యాలకి రాడు, మా దుఃఖానికి రాడు, మా సంతోషానికి రాడు, కనీసం న్యూ ఇయర్ విష్ చేయడు, కనీసం ప్రైజ్ లాడ్ కూడా చెప్పడు. వాళ్ళు ఎదురైతే కూడా పొరపాటు హైదరాబాద్లో ఒకసారి కలిశాడు, ప్రైజ్ లాడ్ కలిస్తే మేము ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్ చెప్పట్లే. ఆయన అంట మనకు ప్రైజ్ లాడ్ చెప్తే పాపం అంట, మనకు ఆమేన్ చెప్తే పాపం అంట, మనల్ని విష్ చేస్తే పాపం అంట. ఎవరు చెప్పారు? జోవా విట్నెస్. ఇప్పుడు నువ్వు నమ్మని మీరు కూడా ప్రార్థన అని పేరు ఇప్పుడు మోసే అంటే రికార్డులో కాదు పిలిచడంలో వాడు ఇప్పుడు ఏమయ్యాడంటే కంప్లీట్ జోవా విట్నెస్కి సరెండర్ అయిపోయాడు. మన బైబిల్ వాడు డిఫరెంట్. అసలుకి మనం అసలు అర్థం కాదు. మనకు ఆమేన్ చెప్పడు, మనం ప్రార్థన చేసి కళ్ళు తెలుసుకొని ఉంటాడు. పాపం అండి మన ప్రార్థనకు ఆమేన్ చెప్తే. ఇప్పుడు నా భార్య ఎంత బాధ ఉందంటే, అయ్యో వాడిని ఎంత కష్టపడి ప్రభులో తెచ్చుకుంటుని జోవా విట్నెస్ వాళ్ళు ఏం చేశారు? గద్దలాగా
ఎత్తుకొని పోయారు. ఇప్పుడు రక్షించబడిన వారు జాగ్రత్త తినండి. ఈ గుడికి వచ్చింది గొప్ప కాదు, మందిరంలో కూర్చునేది గొప్ప కాదు. మీరు అంతం వరకు నిలిచి ఉండి దేవుని రాజ్యములో ప్రవేశించేంత వరకు మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకో. ఇక్కడ రక్షించబడ్డామని పండగ చేసేకి లేదు. మీలో ఎంతమంది అవుట్ అయిన నిత్య నరకానికి పోకపోవచ్చు, కానీ వెలుపడి చీకట్లో పడిపోతారు. ఇక్కడ పడిపోతారు ఎందుకు? బైబిల్లో ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు నా అంశం ఏంటంటే, నేను పరలోకం చేరడం అనేది మహా గొప్ప సంతోషం దేశప్రవర్తి. ఇప్పుడు ఆ దినమున మహిమలో ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ఆనందం ఏంటంటే నేనే. అందరు చెప్పండి, అంతే. యేసుప్రభు యొక్క ఆనందం ఎవరు? నేనే. దిస్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఆనందంలో ఒక మొదటి పార్ట్ ఏంటంటే, అక్కడ యేసుప్రభు శిలువ మీద మాచిపత్రి తాగాడు. ఏం తాగాడు? మాచిపత్రి. ఆయన మాచిపత్రి తాగినందుకు ఆయనకు కలిగిన ఆనందం ఏంటంటే, ఆయన మాచిపత్రి తాగేటప్పుడు జాగ్రత్త అండి, యేసుప్రభు మాచిపత్రి తాగినప్పుడు ఆయనకు కలిగిన ఆనందం ఏంటంటే, ఈ మాచిపత్రి నేను తాగుట ద్వారా మానవులందరి పాపము నేను పానము చేశాను. సీఎన్ గీతలో పాడింది, పాపపు పాత్రను పానము చేసి. ఏమంటే ఏం పాత్ర అంటే అది? పాపపు పాత్ర. మనందరి తండ్రి ఈ గిన్నె నా ఇద్దరండి తొలగించు. ఆ గిన్నె ఏంటంటే మానవుని యొక్క పాపం. ఆ పాప పాత్రను ఆయన చేశాడు, తాగాడు. తద్వారా మనకేమి ఇచ్చాడంటే నిత్య జీవం తాగడానికి గల కారణం ఏంటి? లైక్ జీవజలం దానికి కారణం ఏంటి? ఆయన ఏం తాగాడు? మాచిపత్రి. అది ఆయన ఆనందం. రెండవది, ఆయన తల ముళ్ళకిటం కొట్టించుకోడు. జాగ్రత్త ఏంటి, ఎందుకు ముళ్ళకిటం కొట్టించుకున్నాడు అనే దాని మీద నేను ఒక సంగతి చూపిస్తా. టక్కడ చదివేద్దామా? టక్కని చదవండి. నిర్గమాకాండం, త్వరగా టైం అయిపోయింది. నిర్గమాకాండం 39వ అధ్యాయము 30 వచనం. నిర్గమ 39:30 టక్కని చదవండి. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించట్లు వారు మేలిమి బంగారంతో పరిశుద్ధ కిరీట భూషణం చేసి చెక్కిన ముద్ర చేసి దానివల్ల యెహోవా పరిశుద్ధని దాని మీద వ్రాసిరి. అందరు చెప్పండి, పరిశుద్ధ కిరీటం పలకండి. 2 చదవండి. 103వ కీర్తన 4వ వచనం. 103:4 చదవండి. చివరి భాగం, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. 2 కీర్తనలు 65 11వ వచనం, సంవత్సరమును దయా కిరీటం. 3 4 చదవండి. యెషయా గ్రంథం 62 యెషయా గ్రంథం 62 3వ వచనం, యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటం గాను ఉందువు. నెక్స్ట్ చదవండి. పరమగీతము 3వ అధ్యాయం. పరమగీతం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం చివరి వచనం, 11వ వచనం చివరి భాగం, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడు. నెక్స్ట్ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 17వ వచనం చివరి భాగం. 17 చివరి భాగం, అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రానిగానేమి. అందరు పలకండి, టైం లేచి పలకండి. పరిశుద్ధ కిరీటం, రాజకీయ మకుటం, భూషణ కిరీటం, కరుణా కటాక్షమన కిరీటం, దయా కిరీటం, రాజ్య కిరీటం, శృంగారమైన పాగా. యెషయా గ్రంథం శృంగారమైన పాగా 7 చెప్పాను. పాత నిబంధనలు 7 కిరీటాలు ఉన్నాయి, కొత్త నిబంధనలు మరి 7 కిరీటాలు ఉన్నాయి. పలకండి. అక్షయ కిరీటం, నీతి కిరీటం, వాడబారని మహిమ కిరీటం, ఆనంద అతిశయ కిరీటం, జీవ కిరీటం. కాబట్టి ఇప్పుడు ఆ సువర్ణ కిరీటం బైబిల్లో ఉంది. రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో ఉంది. వారు సువర్ణ కిరీటములను యెహోవా దేవుని తల పాదములెద్ద పడవేశారు. ఇప్పుడు మనకు అర్థం చేసుకోండి,
పాత నిబంధనలు ఎన్ని కిరీటాలు చెప్పాను? 7. కొత్త నిబంధనలు ఎన్ని చెప్పాను? 14 కిరీటములు. ఆ కిరీటములను మనం ధరింపజేస్తాడు యేసుప్రభు మహిమలో. నమ్మశక్యము కాని విషయం ఇది. దానికి కారణం ఏంటంటే యేసుస్వామి తల మీద ఏం పెట్టుకున్నాడు? ఆయన ముండ్ల కిరీటం భరించుకొని మనకేమిచ్చాడు? 14. ఎవడు సేవ చేసినోడికి చేసినంత సేవ. చెప్పండి, సేవ చేసినోడికి చేసినోడికి నీకెంత ఆసక్తి ఉండే. ఇంకా మనం ఇప్పుడు పోట్లాడుకునే సమయం లేదు ఇంకా సేవలో. మన సేవలో యుద్ధాలు చేసుకునే సమయం ఇంకా లేదు. నేను పరిచర్య చేసుకోవాలి, నేను సేవ చేసుకోవాలి, నేను ఆత్మలు తెచ్చుకోవాలి, నేను ఆత్మల కొరకు నేను ప్రయాసపడాల. నాకు సమయం లేదు, నాకు సమయం తక్కువే ఉంది. నాకు ఇప్పుడే 50 ఏళ్ళు వచ్చేసినాయి. పరలోకం దగ్గరలో ఉన్నా. ఇంకా నేను వెరీ నియర్ 50 ఏళ్ళంటే సగం అయిపోయింది. మోర్ దాన్ 65% అయిపోయింది. ఇంకా జస్ట్ కొద్దిగా ఉంది నాకు జీవము భూలోకంలో. ఈ కొద్ది సమయంలో నేను దేవుని కొరకు మినిమం యూటిలైజ్ అయిపోవాలా. నేను ఎందుకు నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినము కొరకే నేను ఎదురు చూస్తున్నాను. ఆ కిరీటం నేను ధరించుకోవడానికి యేసుప్రభు ధరించుకున్నాడు ముళ్ళ కిరీటం. మాచిపత్రి తాగాడు, ముళ్ళ కిరీటం. 3వది దిగంబరంగా వేలాడాడు. దాని బైబిల్ భాషలో రిక్తుడా ఆయన రాశాడు. ఏం రాశాడు చెప్పాలి? ఇంగ్లీష్లో అందరూ చెప్పండి. హీ హిమ్సెల్ఫ్ మేడ్ ఎంటీ. తన్ను తాను రిక్తునిగా ఎవరో చేయలే, తన్నే రిక్తునిగా చేసుకున్నాడు. వాళ్ళు యేసుని శూన్యం చేసి పడేసిండంట. దానికి ఎందుకయ్యా యేసయ్యా నువ్వు ఇంతగా రిక్తుడు అయ్యావంటే ఆయన అంటాడు నా బిడ్డలు ధరించుకోవాల్సిన వస్త్రాలు ఉన్నాయి బిడ్డ, వాళ్ళవి ధరించాలంటే నేను రిక్తుని కాక తప్పదు. పరలోకంలో విశ్వాసి ధరించుకుని ఒక 7 వస్త్రాలు చూపిస్తాను. చదువుదామా? చదవండి ప్రక్కనే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3:5 వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. 1 అయిపోయింది. 2 చదవండి. లూకా సువార్త 15. లూకా 22వ వచనం. 22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి. ఏ వస్త్రం అంటే ఇది? ప్రశస్త వస్త్రం. 2, 3 చదవండి. కీర్తన 45. 45వ కీర్తన 45వ కీర్తన చదవండి. వెయిట్ 8వ వచనం. 8. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. చాలు. 13వ వచనం. 2వ భాగం. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసింది. 14. విచిత్రమైన పని గల వస్త్రములు ధరించుకొని రాజునొద్దగా తీసుకొని రాబడదు. 3 వస్త్రాలు చెప్పండి, అందరు చెప్పండి. అగరు వస్త్రం, గోపరస వస్త్రం, లవంగి పట్ట వస్త్రం, బంగారు బుట్ట పని వస్త్రం, విచిత్రమైన పనిగల వస్త్రం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతలు 31 చదవండి. ఆమె ఇంటి వారందరూ 21వ వచనం 2వ పార్ట్. ఆమె ఇంటి వారందరూ సెకండ్ పార్ట్. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. 22వ వచనం చివరి భాగం. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రము. అందరూ పలకండి. తెల్లని వస్త్రములు, అగరు వస్త్రములు, పలకలో మీరు. అగరు వస్త్రములు, లవంగి పట్ట వస్త్రములు, గోపరస వస్త్రములు, బంగారు బుట్ట పని వస్త్రములు, విచిత్రమైన పనిగల వస్త్రములు, ప్రశస్త వస్త్రములు, తెల్లని వస్త్రములు, నార వస్త్రములు, శుభ్రమైన తెల్లని వస్త్రములు. బైబిల్లో ఉంది శుభ్రమైన తెల్లని నార బట్టలంట. ఇన్ని బట్టలు యేసుప్రభు మన కొరకు. నాకు అనిపిస్తుంది పరలోకంలో బట్టల షాపే ఉంటుందేమో అనిపిస్తుంది, ఫ్రీ అన్నీ. ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు, పేరు చెప్పు, ఆన్లైన్లో పోతుంది ఏం పర్లే. ఆయన పేరు ప్రధానమంత్రి, పేరు తెలుసు మీకు. ఆయన వేసుకునే ఒక డ్రెస్సు ఒక రోజుకి ఎంతండి? తక్కువ 10 lakhs. ఒక రోజు వేసుకునే వస్త్రములు ఎంత?
10 లక్షలు ఆయన ఉన్నది ఆయన వేసుకుంటాడు, ఆయన ఇష్టం, మనకేమనడానికి లేదు. నిజంగా చెప్పుకుంటూ పోతే మన ద్రౌపది ముర్ము పేరున్నారా, మన రాష్ట్రపతి. నేను ఆమెను ఎన్నోసార్లు చూస్తాను వాట్సాప్లో ఫోటోలో. వేసిన డ్రెస్ ఏది ఆమె వేసిన డ్రెస్సు మన రిపబ్లిక్ డే రోజు వేసింది. ఏమి డ్రెస్ వేసింది అది, ఆ డిజైన్ మనకి ఎక్కడ దొరకవు. అంత డిఫరెంట్ డ్రెస్సులు వేస్తుంది ఆమె రాష్ట్రపతి. వేసిన బట్ట వేయకుండా. ఇంతకుముందు ప్రతిభా పాటలు ఉండేది, ఆమె చిత్రంగా వేసేది. ఇందిరాగాంధీ ఆమె చిత్రంగా వేసేది. వాళ్ళందరినీ మించుడు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక వస్త్రములు. ఈ భూలోకంలోనే ఒక ఖరీదైన మనుషులు వేసుకునే వస్త్రాలే ఇంత ఖరీదుగా ఉంటే మనము దేవదేవుని కుమారుని బిడ్డలం. మనకు ఆ పరలోక మహిమలో ఆ ధరించే వస్త్రములు ఊహించుకుంటే భయం అవుతుంది. ఏమిటి ప్రభు, ఇంత వస్త్రం ధరించుకున్న అర్హత ఉందా అంటే ప్రభు అంటాడు, నా కుమారుడా ఇది ఏ నా ఆనందం చెప్పు. బుడ్డ వాళ్ళకు బర్త్డేకి సూపర్ డ్రెస్సులు వేసుకొని వస్తారు, క్రిస్మస్కి సూపర్ బట్టలు, 31st సూపర్ బట్టలు. ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు సంతోషం. కొడుకు మంచి బట్టలు వేసుకుంటే తల్లి చూసి మురిసిపోతుంది, మా కొడుకు మంచి డ్రెస్ వేసాడని. నిజంగా మన ఆనందం ఏంటంటే మన పిల్లలు మంచి బట్టలు వేసుకోవడం. పరలోకపు దేవుని ఆనందం ఏంటి, మనం కిరీటం ధరించుకోవడం, ఆ జీవజలములు తాగడం, ఆ వస్త్రములు ధరించడం. నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి, నేను మోక్షం చేరాగా. నేను మోక్షం చేరాగా తెల్లంగి ధరించుకొని. నిజంగా వస్త్రములు ఎందుకయ్యా నీకు వస్త్రములు ఎలా వచ్చాయంటే ఒకటే కారణం, ఆయన దిగంబరంగా వేలాడినాడు. ఆయన దిగంబరత్వము నాకు వస్త్రాలు ఇచ్చింది. ఆయన ముళ్ళ కిరీటము నాకు మహిమగల కిరీటం ఇచ్చింది. ఆయనకి మాచిపత్రి నాకు జీవజలం ఇచ్చింది. ఆయన శిలువ మ్రాను మీద వేలాడినాడు. ఆయన వేలాడిన స్థితిని మ్రానున వేలాడదీయబడి చంపబడినంట. మ్రానున వేలాడదీయబడి ఆయన హత్య. అందరు పలకండి, మీరు పలకరు, మీరు అందరూ చెప్పండి, మీరు జీవాధిపతిని చంపితిరి, మీరు ఆయనను హత్య చేసితిరి, ఆయనను మ్రానున వేలాడదీసితిరి. బైబిల్ మాటలు మ్రాను, ఆ మ్రాను మీద వేలాడినట్టు ఆయన ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు. ఆయన వేలాడి మనకేమి ఇచ్చాడంటే సింహాసనం ఇచ్చాడు. అంతా చెప్పండి, సిలువ నాకు సింహాసనం ఇచ్చింది. ఆ సిలువే లేకుంటే మనకు సింహాసనమే. బైబిల్ చదవండి త్వరగా, మత్తయి సువార్త 19. ఇంత లేటా? మత్తయి 19 తీశారా? మత్తయి 19 తీయండి. 19 28. ఇంత లేటా? మీ యేసు వారితో ఎట్లను పునర్జన్మమందు 28. మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసన ఆశీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించడం మీరును. శిష్యులకు కూడా ఏమిస్తాడంట? సింహాసనం. చదవండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, రెవల్యూషన్ 3 21 చివరి భాగం. ఆయన నేను జయించి నా తండ్రితో కూడా 21 తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించువారు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. సింహాసనం మీద కూర్చున్నామంట. ఇంకో మాట చదవండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసియన్స్ 2 ఎఫెసీ 2 చదవండి 7వ వచనం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో కూడా. అందరూ చెప్పండి, త్వరగా చెప్పాలి. ఎవరితో కూర్చున్నామంట? మనము ఏమనుకో, రాజేష్ వస్తే కూర్చోరని 10 సార్లు చెప్తే వాడు సోఫాలో కూర్చోడు, కింద కూర్చుంటాడు. నాకు ఫీల్ అవుతూ ఉండేది, అరే ఎట్లా కాదురా, దేవుని బిడ్డలు అందరూ సమానమే, కూర్చోరని. అంకుల్ లేదు అంకుల్, నేను ఎప్పుడు కూర్చోలే, కిందే కూర్చుంటాడు. అయితే ఒక సాటి మనుష్యుణ్ణి, నాతో పాటు వాడు మనుష్యుడే, నేను మనుషుని, నాతో పాటు మనుష్యుని కూర్చోబెట్టేకి సమాజం ఒప్పుకోవట్లే. లేదు అంకుల్ నేను కింద కూర్చుంటాను వాడు ఒక్కసారి కూర్చోలే పాపం. ఒక మనిషి తోడువాడిని కూర్చోబెట్టుకోవడానికి సమాజము, ఒక ఎంఆర్ఓ తన సీట్లో కూర్చోబెడతాడండి నిన్ను.
ఒక కలెక్టర్ని తనతో పాటు సమానం కూర్చోబెట్టిస్తాడా? నువ్వు ఎంతసేపు నిలబడుకోవాల్సింది అక్కడ. వాడు ఏదో పెద్ద కలెక్టర్ అయితే పెద్ద బిల్డప్ ఇస్తాడు. కలెక్టర్ అంటే నువ్వు అందరూ మనం నిలబడుకోవాలా, ఆయన కూర్చోవాలా, పెద్ద ఫోజ్ అక్కడ. దేవుడు ఏంది? ఆయనతో కూడా కూర్చుండబెట్టి. ఇది ఎక్కడి మాట అమ్మా? ఎక్కడ అర్థమవుతుంది ఈ మాట? దేవుడు అండి, ఆయన యూనివర్సల్, ఆయన మాటతో కలిగింది. ఆయనతో నిన్ను కూర్చొని ఇది ఎలా సాధ్యం ప్రభు అంటే ఆయన అంటాడు, ఏమి లేదు బ్రో, వెరీ సింపుల్. ఎట్లా ప్రభు అంటే సిలువ వేయబడ్డాను నీ కొరకు. ఏమయ్యా నేను సిలువ వేయబడినందుకు నీకు సింహాసనం. అంత చెప్పండి. నేను సిలువ వేయబడినందుకు డాష్. ఎవరికి డాష్? నీకే. నీకు సింహాసనం ఎట్లా వచ్చింది? ఆయన సిలువ ఎక్కినందుకు. ఆయన సిలువ ఎక్కి నీకు సింహాసనం ఇచ్చాడు. ఆయన ముళ్ళ కిరీటం, తాజ్కి మకుట్, హిందీ మే బోలో, తాజ్కి మకుట్, ముళ్ళ కిరీటం ధరించుకో. బంగారు కిరీటం, పరిశుద్ధ కిరీటం, రాజ్య కిరీటం, భూషణ కిరీటం, రాజకీయ మకుటం, ప్రశస్త. నిజంగా 14 కిరీటాలు బైబిల్లో. సింహాసనం ఇచ్చా, కిరీటం ఇచ్చా, వస్త్రములు ఇచ్చా, జీవజలం ఇచ్చా, ఘనత ఇచ్చా. పరలోకం వదిన మనం ప్రవేశించాడు, దూతగణములందరూ హానర్ అంటారు. ఒకసారి చెప్పండి అందరూ. నేను చెప్పాలా? 1 2 3. ఒక భక్తుడు పరలోకం వెళ్తానే దూతగణం ఏమంటారు? నేను చెప్పాను 1 2 సెల్యూట్ కొట్టాలి. సెల్యూట్ కొట్టుకుంటే ఒప్పుకోం మేము, మళ్ళా కొట్టిపిస్తా. 1 2 3 ఇట్లా చెప్తారు పోలీసు. ఇట్లా చెప్తారు, ఇట్లా కాదు. హానర్. నిజంగా దూతగణములు ఆ రోజున ఎంత జయోత్సవం చేయబోతారు. ఇది ఎలా సాధ్యం ప్రభు? ఘనత అంటే నా కుమారుడా, నీ కొరకు నేను అవమానం పొందాను. ఆయన అవమానము మానవునికి ఇంత ఘనత ఇచ్చింది. ప్రభు మాటలు దీవించుగాక. పరలోకపు తండ్రి, కొద్ది మాటలు దీవించమని కోరుకుంటూ వారి కార్యక్రమాలు సాయం చేయండి. బిడ్డలు ఇళ్ళకి వెళ్తాం. మళ్ళీ ప్రభు కిరణ్, రమేష్ అని ఇంటికి వెళ్ళాలి, సాయం చేయండి. సేవకురాలు ఇంకా చిన్నప్పటి నుంచి రాలేదు, సాయం చేయండి. సండే క్లాసులో ఇచ్చిన వాక్యాలను యూత్ మీటింగ్లో, సండే పరిచయలో చేయబడిన పరిచయం దీవించు. స్తుతులు చెల్లిస్తూ మంగళవారం సేవకుల కూడిక, బుధవారం జయమనక్కింట్లో సిస్టర్స్ మీటింగ్ దీవెనకరంగా వచ్చి వచ్చే ఆదివారం 9:30 ఆరాధన సాయించి ఏసునామమున వేడుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియక దేవుని ప్రేమ, కృపా, సహవాసం సర్వలోక భక్తులకి, కర్మేల వాసులకి నిత్యము తోడైనను గాక. ఆమేన్. తలను చూచి కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రతి ఒక్క గాయమును ముద్దాడన్. ప్రియా యేసురాజును చూచిన తలో మహిమలో నేనాయన నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించి చాలు. నిత్యమైన మోక్ష గృహం నందు చేరి భక్తుల గుంపులో హర్షించి చాలు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, మంగళవారము పరిచారకుల కూడిక, సేవకుల కూడిక, పెద్ద సిస్టర్స్, సండే క్లాస్ టీచర్స్కు రావచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది. తర్వాత బుధవారం ఉదయము జాన్సన్ అన్న మిస్సెస్ జయమనక్కింట్లో సిస్టర్స్ మీటింగ్ ఉదయం 10 గంటలకు, 10:30కు మీరందరూ వెళ్ళవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాం. ప్రైజ్ లార్డ్. ఎంతమంది పోరండి? అందరు పోతారా? ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించుగాక.